అజ్ఞాతం వీడి జ్ఞాతంలోకి వచ్చారు. వీరు తెలంగాణ ప్రభుత్వం పిలుపు విని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు అజ్ఞాతం నుంచి బయటికి వచ్చి జనజీవన వాహినిలో కలవాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మొదటగా పుల్లూరి ప్రసాదరావు ఇతను పెద్దపల్లి జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామం, 64 years ఆఫ్ ఏజ్, 17 ఏళ్ల పాటు సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉండి ఈరోజు బయటకు వచ్చిండ్రు. ఇతని తండ్రి పుల్లూరి శ్రీనివాసరావు గవర్నమెంట్ హెడ్ మాస్టరు, స్కూల్ హెడ్ మాస్టరు. వడ్కాపూర్ విలేజ్లో 10th క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ చేస్తూ దగ్గు రాయలింగు, అప్పటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజర్ అయినటువంటి దగ్గు రాయలింగుతో కాంటాక్ట్లకు వచ్చి ఆ విధంగా మార్క్సిజం, లెనినిజం, మావోయిజానికి ఆకర్షితుడైండు. అట్లా సిపిఎంఎల్ పార్టీలోనికి చేరిండు. అట్లా ముందు స్టార్టింగ్లో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో పనిచేసి చేస్తూ 1980లో మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ ఎంకే ఎలియాస్ కిషన్జీ ఆయనతో పాటుగా ఆయనకు కోరియర్గా పనిచేసిండు. అప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు సిపిఎంఎల్ పిడబ్ల్యూ పార్టీకి. 1980 నుంచి పార్టీకి ఒక నమ్మకమైనటువంటి కొరియర్గా పనిచేస్తూ వచ్చిండు ప్రసాదరావు. 1980లో దండకారణ్య ప్రాంతంలో మల్లాది రాజిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సాయుధ దళంలో చేరి చేరిన టైం తర్వాత కొన్నాళ్లకు అదే సంవత్సరంలో 1980లో భూపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసినారు, బిజాపూర్ జిల్లా. తర్వాత జగదల్పూర్లో కొన్నాళ్ళు గడిపిండు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ 1981లో సిపిఎంఎల్ పిడబ్ల్యూ అప్పటి పార్టీ దాంతో కాంటాక్ట్ మళ్ళా ఏర్పాటు చేసుకొని ఆస్వాబాద్ దళం అప్పుడు ఉండేది, గజ్జల గంగారాం అన్న పేరు ఆయన దానికి కమాండర్గా ఉండేవాడు. ఆ దళంలో చేరిండు. తర్వాత 1983లో సిర్పూర్ దళంలోకి కమాండర్గా ఎదిగిండు. అక్కడనే సిర్పూర్ దళం కమాండర్గా 1987 వరకు పనిచేసిండు. 1987లో ఆదిలాబాద్ జిల్లా డివిజనల్ కమిటీకి మెంబర్గా, ఆ కమిటీలో డివిజనల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొందిండు అనమాట. అట్లా 1982 వరకు డివిజనల్ కమిటీ మెంబర్గా ఉండి 1992లో సెక్రటరీ అయిండు. ఆదిలాబాద్ జిల్లా డివిజనల్ కమిటీకి సెక్రటరీగా నియమించబడిండు. 95లో సెప్టెంబర్లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అని ఒక సపరేట్ స్టేట్ కమిటీని ఏర్పాటు చేసింది పీపుల్స్ వార్. దానికి కట్కం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ ఆయనకు సెక్రటరీగా ఉన్నాడు. ఆ సమయంలో ప్రసాదరావు స్టేట్ కమిటీ మెంబర్గా ఎలివేట్ అయిండు. అట్లానే అప్పుడు ఎన్టీజెడ్సీలో మెంబర్గా జీనుగు నరసింహారెడ్డి ఎలియాస్ జంపన్న, సందే రాజమౌళి ఎలియాస్ ప్రసాద్తో పాటుగా శంకరన్న కూడా, అంటే ప్రసాదరావు కూడా అందులో స్టేట్ కమిటీ ఎన్టీజెడ్సీ మెంబర్గా ఎదిగిండు. తర్వాత 2006లో 10 ఏళ్ల తర్వాత 2006లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా చార్జ్ తీసుకున్నాడు, సెక్రటరీగా, పిడబ్ల్యూ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీకి సెక్రటరీగా అపాయింట్ అయిండు. తర్వాత 2008లోనే సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా అతన్ని నియమించారు. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్
ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి ఎలియాస్ చలపతితో పాటుగా ఈ ఇద్దరు కూడా ఈ మధ్యన ఎదురుకాల్పుల్లో మరణించారు, ఈ మోడెం బాలకృష్ణ అండ్ రామచంద్రారెడ్డి. తర్వాత 2015 వరకు ఎన్టీఎస్ఎస్ సెక్రటరీగా పనిచేసిండు ప్రసాదరావు. తర్వాత 2015లో దానికి పేరు మార్చి తెలంగాణ స్టేట్ కమిటీగా పేరు మారింది. అప్పటికి తెలంగాణ స్టేట్ సెక్రటరీగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఆయన ఉండే. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా చంద్రన్న అంటే పుల్లూరు ప్రసాదరావు చంద్రన్న మళ్ళీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా అప్పుడు చార్జ్ తీసుకొని మొన్న డిసెంబర్ 2024 వరకు కూడా దానికి సెక్రటరీగా పనిచేసిండు అన్నమాట. తర్వాత డిసెంబర్ 2024లో బడే శంకర్రావు సెక్రటరీగా నియమించబడ్డాడు. ఇతను సెంట్రల్ కమిటీ మెంబర్గా సుదీర్ఘంగా 17 years 17 సంవత్సరాల పాటు పనిచేశాడు. మొన్న 21 అక్టోబర్ నాడు గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీని అజ్ఞాతాన్ని వదిలి జ్ఞాతంలోకి వచ్చి జన వాహినిలో కలిసిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. దాంతో పాటుగానే కొంత ఆయనకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, సుదీర్ఘకాలంగా మోకాళ్ళ నొప్పులు, అట్లాగే కొంత సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రెషరు, ఇట్లన్నీ కారణాల వలన ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. తర్వాత రెండవ నాయకుడు బయటకు వచ్చినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు బండి ప్రకాష్, ఎలియాస్ ప్రభాత్, ఎలియాస్ బీపీ, ఎలియాస్ బండిదాత, ఎలియాస్ క్రాంతి, ఎలియాస్ ప్రభాకర్. ఈయన బయటకు వచ్చేటప్పటికీ స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంకులో ఉన్నాడు. తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్కు ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అట్లాగే సింగరేణి కోల్ బెల్ట్ కమిటీకి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇతనిది మందమర్రి గ్రామం. ఇతని తండ్రి రామారావు సింగరేణి కాలనీస్లో పనిచేసేవాడు. 1990లో హేమదుర్గను పెళ్లి చేసుకున్నాడు, హైదరాబాద్ చెందినటువంటి ఆమె. తర్వాత ఆమె కూడా కొన్నాళ్ళ పాటు యూజీ అయింది భర్త ప్రభావం వలన 2005 ఆ టైంలో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత 6-7 months పనిచేసిన తర్వాత రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడే 1983లో బండి ప్రకాష్ కార్మెల్ కాన్వెంట్ హై స్కూల్ మందమర్రిలో 7th క్లాస్ చదువుతున్నప్పుడు 7వ తరగతి చదువుతున్నప్పుడు ఈ పార్టీ పట్ల సిపిఐ మావోయిస్ట్ పార్టీ ముఖ్యంగా రాడికల్ యూత్ లీగ్ పట్ల ఆకర్షితుడైపోయాడు. అప్పుడు స్టడీస్ని ఆపేసుకొని రాడికల్ యూత్ లీగ్లో జాయిన్ అయిపోయాడు. తర్వాత 84లో పుల్లూరు ప్రసాదరావు ఎలియాస్ చంద్రన్న నాయకత్వం వహించినటువంటి కమాండర్గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మర్ దళంలో సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత 1984లో ఒక విటి అబ్రహాం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు. వరంగల్ సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు. తర్వాత నల్లా ఆదిరెడ్డి ఎలియాస్ శ్యామ్, మొహమ్మద్ హుస్సేన్, ముంజల రత్నయ్య గౌడ్ వీళ్ళతో పాటుగా అప్పుడు ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది. ఆదిలాబాద్ జైలు గోడలను తప్పించుకున్నారు అక్కడి జైలు నుంచి గోడలను కూలగొట్టి. అప్పుడు తను కూడా వాళ్ళ వెంబడి తప్పించుకున్నాడు. తర్వాత 88లో అది. తర్వాత మళ్ళీ మంగిదలంలో జాయిన్ అయిపోయాడు 89లో. కొన్నాళ్ళ పాటు పార్టీని వదిలి హైదరాబాద్లో మేసన్ పని చేసిండు. మళ్ళీ 1992లో ఆ పాత అబ్రహాం కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యిండు 1992లో. తర్వాత కన్విక్షన్ అయింది, జైలు జీవితం గడిపిండు ఒక 12 ఏళ్ల పాటు. తర్వాత 15th August 2004 నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు దాంతో పాటు ఆయన కూడా విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2004 4వ సంవత్సరంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్గా ఉన్నాడు. తర్వాత 2005లో ఈ చర్చలు విఫలమైన తర్వాత
ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటూ వచ్చిండు. 2008 2011 మధ్యన మళ్ళీ చర్ల శబరి ఏరియాకి వచ్చిండు, మన ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు, పనిచేసిండు పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్గా అతనికి పదోన్నతి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు, మావోయిస్టు జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత 2015లో అతనికి కొంచెం అనారోగ్య కారణాల వలన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు ఎడిటర్గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా, తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్కు ఇన్ఛార్జ్గా ఉండుకుంటూ ప్రభాతన పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటికి రావడానికి. ఇది బేసికల్గా ఇందులో సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్తోని మొత్తం 427 మంది అజ్ఞాత కార్యకర్తలు, అజ్ఞాత మావోయిస్టులు పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కావాలన్నా 64 మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పినాను కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్, దాని మీద మీరు ఏమంటారు? లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటాం కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి. ఎస్, థ్యాంక్ యూ సార్. సార్, ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళు ఉత్త ఖాళీ చేతులతో వస్తున్నారు. బట్ బయటకు వచ్చడం ముఖ్యం కదా, వాళ్ళు బయటకు రావడం ముఖ్యం. వ్యవస్థ వచ్చినా కాదన్నది ఇష్యూ కాదు అక్కడ. సార్, పాత వాళ్ళు వయసు అయిపోయో కొంచెం మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు. కొంచెం పేరు పత్రిక చెప్తే మనం పాత వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసే వాళ్ళు, కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్? కొత్త వాళ్ళు మీకు తెలుసు, చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, ముఖ్యంగా క్యారియరిజం పెరగడం కావచ్చు,
టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు అసలు. సిచ్యువేషన్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. వాళ్ళ ఒక వర్షన్ అంటే వాళ్ళు ఏమో మీరు ఎందుకు